శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. ఓం జననీం శారదాం దేవీం రామకృష్ణం జగద్గురుం పాదపద్మే తయో శ్రిత్వా ప్రణమామి ముహుర్ముహు. ప్రత్యక్షంగా చూస్తున్న వాళ్ళందరికీ, తెర మీద చూస్తున్న వాళ్ళందరికీ నమస్కారాలు. కోవిడ్ గైడ్లైన్స్ చాలా బాగా ఫాలో అవుతున్నారు రామకృష్ణ మఠం భక్తులు. ఇంకా అందరూ మాస్కులు వేసుకుని కూర్చున్నారు, చాలా సంతోషం. మాస్కులు వేసుకుంటే ఏంటంటే ఎవరు అనేది గుర్తుపట్టలేం. ఈ మధ్య ఒక భక్తుడు దూరం నుంచి తెలిసిన ఆయనే, కానీ మాస్క్ పెట్టుకుని ఉన్నాడు, దగ్గరికి వచ్చే వరకు తెలియలేదు. మాస్క్ తీవయ్యా బాబు అప్పుడు కానీ తెలియలేదు ఈయన ఎవరు అన్నది. గత సంవత్సరం ఒక సంవత్సరంగా మనం అంతా అజ్ఞాతవాసంలో ఉన్నాం. ప్రపంచం అంతా అజ్ఞాతవాసంలో ఉంది. మనం ఈ అజ్ఞాతవాసం అనేది పాండవులు చేశారు ఒక సంవత్సరం పాటు. ఎవరు గుర్తుపట్టకుండా మారువేషాల్లో విరాట్ రాజు కొరువులో ఉన్నారు. పాపం చాలా కష్టపడ్డారు. వాళ్ళకి ఈ మాస్కులు కూడా తెలియదు. ఈ మాస్కులు పెట్టుకుంటే ఎవరు గుర్తుపట్టక్కర్లేదు, కానీ అవి తెలియక వాళ్ళు చాలా మారువేషాల్లో అక్కడ ఉండాల్సి వచ్చింది సంవత్సరం పాటు. అయితే వాళ్ళకి మనకి, పాండవులకి మనకి ఒక తేడా ఉంది. వాళ్ళు అజ్ఞాతవాసంలో ఉన్న అజ్ఞానవాసనం లేదు వాళ్ళ మనస్సు. మనం అజ్ఞాతవాసంలో ఉన్నాం, అజ్ఞానవాసంలో ఉన్నాం. మన శరీరం, దేహం అజ్ఞాతవాసంలో ఉంది, మనసు అజ్ఞానవాసంలో ఉంది. పాండవులు అలా కాదు. వాళ్ళు అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు కూడా వారి మనస్సు భగవంతుడితో, శ్రీకృష్ణుడితో కనెక్ట్ అవ్వడంతో వారు అజ్ఞానవాసం చేయలేదు. మనకి వాళ్ళకి అదే తేడా. ఈ అజ్ఞానం అంటే ఏంటి అసలు? మనం ఏంటో మనం మర్చిపోవడం, మన నిజస్వరూపాన్ని మర్చిపోవడం, లేదా ఉన్న భగవంతుని, పరమాత్మని తెలుసుకోలేకుండా చేసేది, కమ్మేది, మాయ కప్పేది ఈ అజ్ఞానం. ఈ అజ్ఞానం 3 పొరలు, అవే 3 గుణాలు. ఆ 3 గుణాలు ఏంటి మీ అందరికీ బాగా తెలుసు. వేదాంతం వింటున్నారు ప్రతి శనివారం, ఆదివారం ఉపన్యాసాల్లో. తమోగుణం, రజోగుణం, సత్వగుణం. ఈ 3 బంధాలే. ఈ 3 మన మనసుని అజ్ఞానంలో కట్టిపడేస్తూ ఉంది. ఈ 3 గుణాలకు అతీతంగా వెళితేనే మనం అఖండ సచ్చిదానంద పరబ్రహ్మని తెలుసుకోగలుగుతాం, ఆ పరమాత్మని తెలుసుకోగలుగుతాం, ఆ దివ్యానుభూతిని పొందగలుగుతాం. అలాంటి త్రిగుణాలకు అతీతంగా వెళ్ళిన ఒక మహాయోగి, మహోన్నత సన్యాసి స్వామి త్రిగుణాతీతానంద మహారాజ్. ఈరోజు స్వామీజీ జన్మతిథి. పూజ్య స్వామీజీ జీవితం నుంచి మనం ఏం నేర్చుకోవాలి? ఈ త్రిగుణాలు అంటే ఏమిటి? అసలు మనకు త్రిగుణాలు ఉన్నాయా లేదా అంటే మనకేం లేవని మనం అనుకుంటాం. ఎందుకంటే మనం ఎప్పుడు మనల్ని పరీక్షించుకోం కాబట్టి. మనం ఎప్పుడు సత్వగుణంలో ఉన్నామని మనమే అనుకుంటూ ఉంటాం. అయితే మీరు అనుకోవచ్చు, ఈ త్రిగుణాలకి అతీతంగా వెళ్ళింది ఒక్క త్రిగుణాతీత స్వామీజీ అయినా? రామకృష్ణ పరమహంస మిగతా 15 మంది శిష్యులు త్రిగుణాలకు అతీతంగా వెళ్ళలేదా అని. అందరూ త్రిగుణాతీత అవస్థ పొందినవారే. అందరూ ఆ పరబ్రహ్మంతో, అఖండ ఆనంద సచ్చిదానందంతో కనెక్ట్ అయిన వాళ్ళంతా. మరి అందరికీ ఆ పేరు ఇచ్చి ఉండొచ్చు కదా, త్రిగుణాతీతానంద అని. మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడం కోసం వాళ్ళు పేర్లు మార్చారు అంతే. ఒకరు తుర్యానంద, ఒకరు అద్భుతానంద, ఒకరు అద్వైతానంద, ఇలాగ పేర్లు మన కోసమే. కాకపోతే వాళ్ళందరి స్థితి ఒకటి, మహోన్నతమైన స్థితి. మనకు అర్థం కాదు వాళ్ళు ఏంటి అన్నది. 16 మంది శిష్యులు శ్రీరామకృష్ణ చెప్పారు. ఒక్కొక్కరు, ఒక్క సన్యాసి 1000 మంది సన్యాసులతో సమానం ఉన్నారు. ఎవరు? సాక్షాత్ భగవాన్ శ్రీరామకృష్ణులు. అంటే 16 మంది 16,000 మందితో సమానం. ఇప్పుడు 125 ఏళ్ళు అయిన రామకృష్ణ సంఘంలో ఇంకా 2000 మంది సన్యాసులు కూడా లేరు. అంటే ఈ 2000 మందిని ఆ ఇద్దరితో పోల్చవచ్చు అంతే. ఇంకా 14,000 మంది వస్తే కానీ ఆ 16 మందితో సమానం అవ్వం. అంటే వాళ్ళ గొప్పతనం ఏంటి, వాళ్ళ శక్తి ఏంటి, దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అలాంటి మహోన్నతమైనటువంటి శక్తి సంపన్నులు, పవిత్రమూర్తులు, త్యాగ వైరాగ్యాలతో పరిపుష్టంగా ఉన్నటువంటి ఆ 16 మంది జీవితాలు కూడా మనకి ఎన్నో నేర్పుతాయి. కాకపోతే మనం
వాళ్ళ ముఖాన్ని సంవత్సరంకి ఒకసారి చూస్తాం. ఇక్కడ దేవాలయంలో 16 మంది ఉన్నప్పటికి కూడా సంవత్సరంకి ఒకసారి వాళ్ళ ముఖాలు చూస్తూ ఉంటాం. బేలూరు మఠంలో ఒక స్వామీజీ ఉండేవారు. ఆయన 80 ఏళ్ళు ఆయనకి. స్వామీజీ హౌస్ ఉంది, స్వామీజీ ఇల్లు ఉండే ఆ బిల్డింగ్ ఉంది. దాని ఎదురుగుండా గంగా ఘాట్ ఉంది. అక్కడ స్నానం చేసి సాధువులందరూ అటుపక్క వస్తూ ఉంటారు. ఆ స్వామీజీకి 80 ఏళ్ళు. రోజు గంగలో స్నానం చేసి ఆ స్వామీజీ ఆ భవనంలో కిందన హాల్లో ఈ 16 మంది శిష్యుల ఫోటోలు ఉన్నాయి ఆ వరండాలో. ఆ 80 ఏళ్ళ స్వామీజీ ఏం చేసేవారంటే ఒక్కొక్క ఫోటో ముందు సాష్టాంగ ప్రణామం చేసి లేచి మళ్ళీ ఇంకొక ఫోటో ముందు నేను సాష్టాంగ ప్రణామం చెల్లించి ఇలా 16 మందికి చేసేవారు. ఏదో జయంతి రోజు కాదు, ప్రతిరోజు చేసేవారు. అంటే ఎందుకు చెప్తున్నామంటే ఆ 16 మంది అంత మహోన్నత శక్తి సంపన్నులు అనమాట. మనకు అర్థం కాదు. మనం చెప్పాం కదా, సంవత్సరంకి ఒకసారి వాళ్ళ ఫోటోని చూస్తున్నాం తప్ప రోజు వాళ్ళని గుర్తు చేసుకోవడం లేదు. వాళ్ళ జీవితాలు అంత అత్యున్నతమైన స్థితిలో ఉన్నాయి. శ్రీరామకృష్ణులు చెప్పారు, వాళ్ళందరూ పవిత్రాత్ములు. చిలక కొట్టని, చిలుక ఎంగిల్ చేయని జామ పండ్లు వాళ్ళంతా. అంత పవిత్రాత్ములు. వాళ్ళు ఎంత గొప్పవాళ్ళో చెప్పడానికి ఒక సంఘటన చెప్పొచ్చు. ఈ 16 మంది శిష్యుల్లో ఒక ప్రత్యేకత ఉంది. ఏంటంటే వాళ్ళు బహిర్ముఖంగా ఈ కార్యకలాపాలు ఎంత నిష్ఠతో నైపుణ్యంతో చేయగలుగుతారో అదే సమయంలో అంత ప్రగాఢ ధ్యానమగ్నులు అవ్వగలరు. సైమల్టేనియస్గా రెండూ చేయడం కష్టం. మనం చాలామంది చూస్తాం, ఎంతో నైపుణ్యంతో రోజంతా కష్టపడి చాలా ఎఫిషియెంట్గా పనులు చేయొచ్చు. కొంతమంది ఏదో గుహల్లోనో ఆశ్రమాల్లో కూర్చొని గంటల తరబడి ధ్యానం చేయవచ్చు. కానీ రెండు కలిపి ఒకే సమయంలో రెండు ఉండడం అనేది కేవలం ఈ 16 మంది శిష్యుల జీవితం చదివితే మనకు అర్థమవుతుంది. దానికి ఒక అద్భుతమైన సంఘటన మనం తలుచుకుంటేనే వాళ్ళ యొక్క గొప్పతనం ఏంటో అర్థమవుతుంది. అది తెలియడానికి ఈ సంఘటన చెప్తున్నాను. ఒకసారి రామకృష్ణ సంఘ ట్రస్టీ బోర్డు మీటింగ్ ఉంది. అప్పటి వరకు అందరు స్వాములు, ప్రేమానందజీ, శారదానందజీ, బ్రహ్మానందజీ, శివానందజీ, సుబోధానందజీ వాళ్ళందరూ వారి వారి పనుల్లో నిమగ్నం అయ్యారు. ఇంకొంతసేపట్లో బోర్డు మీటింగ్కి వెళ్ళాలి. అయితే ప్రేమానంద స్వామి శ్రీరామకృష్ణ మందిరంలో పైన ప్రేయర్ హాల్లో ధ్యానం చేస్తున్నారు. అంటే ఇప్పుడున్న మందిరం కాదు, మీరు బేలూరు మఠంకి వెళ్తే తెలుస్తుంది, పురాణ మందిరం. ఆ పైన కూర్చొని ధ్యానం చేస్తున్నారు. ఎంతకీ కిందకు రారు. పూర్తిగా ఆయన బాహ్య స్పృహ కోల్పోయారు. పూర్తిగా ధ్యానమగ్నులే ఉన్నారు. కిందనేమో ఆయన కోసం వెయిట్ చేస్తున్నారు బ్రహ్మానందజీ, శివానందజీ, సుబోధానందజీ, వీళ్ళందరూ, శారదానందజీ. ఎంతకీ రాకపోతే ఏం చేస్తాం మనం? వెళ్ళి తీసుకురావాలి పిలవడానికి. శారదానంద స్వామి వెళ్ళారు పైకి. వెళితే అసలు ఆయనకి చలనం లేదు, పూర్తిగా ధ్యానంలో ఉన్నారు ఆయన, ప్రేమానంద మహారాజ్. ఆయన్ని లేపడానికి కూడా కాదు. ఏం చేశారు ఊహించండి. శారదానంద స్వామి చాలా హెఫ్టీ పర్సనాలిటీ కదా. బాబురావు మహారాజ్, ప్రేమానందజీ కొంచెం సన్నగా ఉంటారు. ఆయన కూర్చొని ధ్యానం చేస్తుంటే శారదానంద మహారాజ్ ఆయన్ని 2 చేతులతో ఇలాగా ఒక బొమ్మని, విగ్రహాన్ని ఎత్తినట్టు అలాగ ఎత్తుకుంటూ మెట్లు దిగి కిందకు వచ్చారు ఆ వరండా, ఆ ప్రాంగణంలోకి. అలాగా ఆయన్ని మెల్లగా దింపారు. ఆయన అప్పుడప్పుడే కొంచెం బాహ్య స్పృహలోకి వస్తున్నారు. ఆయన్ని చూసి ఆ దివ్యత్వాన్ని, భావ పరవస్థితిని, ఆ ఎక్స్టసీని, డివైన్ ఎక్స్టసీ, ఆ దాంట్లో ఆయన తన్మయులై ఉంటే ఆయన చూసిన వెంటనే బ్రహ్మానంద మహారాజు ఆ భావ సమాస్థితిలోకి వెళ్ళిపోయి నృత్యం చేయడం మొదలుపెట్టారు. ఆయన చూసి శివానందజీ, ఆయన చూసి సుబోధానందజీ, ఆయన చూసి శారదానందజీ అందరూ కలిపి ఒకసారి ఊహించండి. అందరూ ఆ మహాత్ములందరూ ఒకసారి నృత్యం చేస్తున్నారు భావ పారవస్యంలో. మనం నృత్యం చేస్తూ ఉంటాం టెంపుల్ ప్రదక్షిణని, సెల్ఫీలు తీసి ఫేస్బుక్లో పెడతాం. ఇక్కడ నృత్యం ఈ ప్రదక్షిణ అవ్వకముందే అమెరికాలో ఉన్నవాడికి వెళ్ళిపోద్ది మన ఫోటో నృత్యం చేస్తున్నట్టు. అందుకే మనది వెంటనే డిలీట్ చేసేస్తారు. నెక్స్ట్ డే ఎవరికి గుర్తుండదు. వాళ్ళది ఇన్ని సంవత్సరాలైనా సరే మన కళ్ళ ముందు మెదులుతుంది వాళ్ళు నృత్యం చేస్తున్నారంటే. వాళ్ళు ఏది ఇంకొకరు రికగ్నిషన్ కోసం చేయలేదు. అందుకని ఇప్పటికే మనం అది గుర్తు తెచ్చుకుంటూ ఉన్నాం. అంటే వాళ్ళ యొక్క స్థితి ఎలాంటిది చూడండి. వాళ్ళు ఈ బోర్డు మీటింగ్ అన్నీ మర్చిపోయారు. ఈ బోర్డు మీటింగ్, ట్రస్టీ మీటింగ్లు అన్నీ మర్చిపోయారు. అదే స్థితి. ఒక్కొక్కరు అలాంటి స్థితిలో ఉండేవారు. అలాంటి మహాత్ములు వీళ్ళంతా. వాళ్ళ కోసం తలుచుకుంటేనే చాలు మన జన్మ ధన్యమవుతుంది.
అయితే వాళ్ళందరికీ అలాంటి స్థితి ఎలా వచ్చింది? ఇందాకలే చెప్పాం, శ్రీరామకృష్ణులు చెప్పారు కదా, వాళ్ళందరూ కూడా పవిత్రాత్ములు. ఒక చిలక కొట్టని, కొరకని, జామి పండు లాంటి వాళ్ళు అంతా ఫ్రెష్ అనమాట. శ్రీరామకృష్ణ పాద పద్మాల దగ్గరకు వాళ్ళందరినీ వాళ్ళు సమర్పించుకున్నారు. ఆ పవిత్రత, తీవ్ర వైరాగ్యాలు వాళ్ళు ఉండేవి. అవన్నీ చిన్నప్పటి నుంచే వాళ్ళు అలవర్చుకున్నారు. ఒక అద్వైతానంద స్వామి తప్ప భార్య చనిపోయిన తర్వాత ఆయన శ్రీరామకృష్ణ దగ్గరికి వచ్చారు, కానీ మిగతా వాళ్ళందరూ కూడా చిన్నప్పటి నుంచే ఒక స్కూల్ విద్యార్థి, హై స్కూల్ విద్యార్థి నుంచే శ్రీరామకృష్ణ దగ్గర రావడం మొదలుపెట్టారు. అంటే ఇవన్నీ మనం ఏంటి అర్థం చేసుకోవాలంటే, ఈ భావాలు రావాలంటే, ఈ ఆధ్యాత్మిక భావాలు రావాలంటే చిన్నప్పటి నుంచే చేయాలి తప్ప ఏదో ఉద్యోగం వచ్చి అన్నీ రిటైర్ అయిన తర్వాత మొదలు పెడదామంటే అవ్వదు. అది ఒక 30-40 ఏళ్ళు ఉద్యోగం చేసి తర్వాత ఈ ఆధ్యాత్మిక సాధనలు ఇలాంటి పుస్తకాలు చదువుదామంటే మనసు కుదరదు, ఒప్పుకోదు, అంగీకరించదు. ఒక భార్య భర్తకు చెప్తుంది, ఏమండి రోజు ఉద్యోగం చేస్తూనే ఉంటారు, కనీసం ఆ శనివారం ఆదివారం రామకృష్ణ మఠానికి వెళ్ళండి, ఉపన్యాసాలు భజనలు ఉంటాయి అంటే ఆయన అన్నాడు, రిటైర్ అయ్యాక చూద్దాంలే, ఇప్పుడేంటి, నువ్వు కావలిస్తే వెళ్ళు అన్నాడు. ఈ భర్త కొంచెం మంచివాడండి, ఎందుకంటే ఆయన వెళ్ళకపోయినా భార్యని వెళ్ళమన్నాడు. చాలామంది అలా ఆయన వెళ్ళడు, ఆ భార్యని వెళ్ళేవారు, అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. ఈ భర్త చాలా మంచి ఆయన, నువ్వు వెళ్ళు, నేను రిటైర్ అయిన తర్వాత వస్తానులే, అప్పుడు చూసుకుందాం అన్నాడు. అయితే ఒకరోజు ఈ భర్త గారికి జ్వరం వచ్చింది. ఫ్యామిలీ డాక్టర్ వచ్చి చూశాడు, అంతా చూసి, ఏం భయపడకండమ్మా, కరోనా ఏం కాదు, కరోనా అయితే దాని సిమ్టమ్స్ వేరేగా ఉంటాయి, మామూలు జ్వరమే చెప్పి మందు ఇచ్చాడు. మందు ఇచ్చి ఆవిడకి చెప్పాడు, రోజుకి 3 సార్లు ఈ మందు ఇవ్వమని చెప్పి. డాక్టర్ వెళ్ళిపోయాడు. ఈవిడేమో ఆ మందు తీసుకెళ్ళి బీరువాలో పెట్టింది జాగ్రత్తగా. ఈయన అడిగాడు భర్త, ఏంటి డాక్టర్ మందు ఇవ్వమంటే ఇవ్వట్లేదంటే, రిటైర్ అయ్యాక ఇస్తానండి అంది. ఏంటి ఇప్పుడు ఈ భౌతిక రోగాని కోసమే వెంటనే మందు తీసుకోవాలనుకున్నప్పుడు, ఈ భవరోగాన్ని పాల్గొనడానికి ఎన్నో జన్మల నుంచి మనం అక్యుములేట్ చేసిన సంస్కారాలు, ఇవన్నీ కూడా వాసనలన్నీ పోవాలంటే ఇంకెంత సాధన చేయాలి, ఎప్పటి నుంచి మొదలు పెట్టాలి మన ఆధ్యాత్మిక ప్రయాణం. కాబట్టి ఎప్పుడో రిటైర్ అయిపోయినప్పుడు కాదు, రిటైర్ అవుతూ వచ్చి పని చేస్తూ కూడా ఇవన్నీ చేయాలి అనేది వాళ్ళందరూ అలా చేయబట్టే ఆ స్థితికి వెళ్ళారు. ఒక్కసారి ఒక పని చేయగలుగుతారు, వెంటనే ధ్యానం చేయగలుగుతారు, ఆ పేరు తలుచుకుంటేనే భగవన్నామం తెలియగానే ఎక్కడ భావ సమాధిలోకి వెళ్ళిపోతూ ఉంటారు. అది ఈ 16 మంది నుంచి మనం నేర్చుకోవాల్సింది. అది మన మనసుని ఎప్పుడు పరీక్షిస్తూ ఉండాలి. మీరు అనుకోవచ్చు, మనం రోజుకి ఉదయం లేవగానే ఎన్నిసార్లు అద్దంలో మన ముఖం చూసుకుంటాం? లెక్కలేదు. అద్దం కనబడితే చాలు అక్కడ నిలబడిపోతాం. మరి ముఖాన్ని అన్నిసార్లు అద్దంలో చూసుకుంటాం, ముఖం మీద ఏమైనా మరకలు ఉంటే, ధూళి ఉంటే వెంటనే తుడుచుకుంటాం. మరి మనసులో ఏం ధూళి ఉంది చూసుకోవడానికి ఏముంది అంటే, మీరు అనొచ్చు, ఏం అద్దం ఉందండి, అద్దం లేదు కదా. ఈ ముఖాన్ని చూసుకోవడానికి అద్దం సృష్టించారు, కానీ మన మనసుని చూసుకోవడానికి అద్దం లేదు. అంటే ఈ మనసుని పరిశీలించడానికి ఈ మహాత్ముల జీవితమే అద్దం. అందుకే ఈ మహాత్ముల జీవితాన్ని మనం ఎప్పుడు అధ్యయనం చేస్తూ ఎంతవరకు ఆచరించగలిగితే అంత ఆచరించి ఆ స్ఫూర్తిని పొందడానికి, మనకి ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవడానికి ఈ మహాత్ముల జీవితాలు చదివితే మన మనసు ఏ స్థితిలో ఉంది, ఏ గుణం ఉంది, తమో గుణంలో ఉందా, రజోగుణంలో ఉందా, సత్వగుణంలో ఉందా అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది. మీరు ఏమనుకోవచ్చు, మేము అందరూ రామకృష్ణ మఠం చాలా కాలం నుంచి వస్తున్నాం కాబట్టి మేమందరం సత్వగుణ సంపన్నులవే అని అనుకోవచ్చు. కానీ మనం ఏం గుణంలో ఉన్నాం, మన గుణం ఏంటో భర్తని భార్యని అడిగి చెప్తుంది, భార్య భర్తని అడిగి చెప్తారు. సత్వగుణ సంపన్నులా కాదా, పరిజ్ఞానం సత్వగుణం ఉందా లేదా అని మిగతా స్వాములు అడిగితే చెప్తారు. అయితే మనం ఎవరిని అడగక్కర్లేదు, మనలో గుణాలు ఏ గుణాలు ఉన్నాయి, మనం ఏ స్థితిలో ఉన్నామని అడగడానికి, చెప్పడానికి ఎవరిని అడగక్కర్లేదండి. మనమే పరిశీలించుకోవచ్చు. దానికి బుద్ధుడు చక్కని అద్దం ఇచ్చాడు, 3 సూత్రాలు ఇచ్చాడు. అద్దంలో రోజు మనం కూర్చొని మన మనసును ఒకసారి చూసుకుంటే మన తమో గుణంలో ఉన్నామా, రజోగుణంలో ఉన్నామా, సత్వగుణంలో ఉన్నామా తెలుస్తుంది. అవి ఏంటి అంటే, ఏ హార్ట్ దట్ నెవర్ హేట్స్, ఏ స్మైల్ దట్ నెవర్ ఫేడ్స్, ఏ టచ్ దట్ నెవర్ హర్ట్స్. చాలా కష్టం కదండి. ఏ హార్ట్ దట్ నెవర్ హేట్స్ సాధ్యమా చెప్పండి? ఎవరికాడు ఊహించుకోండి. ఎవరిని మనం అసహించుకోకుండా, ద్వేషించకుండా ఉండగలుగుతున్నామా?
మనకు నచ్చిన వాళ్ళని ఎత్తిమే పెట్టుకుంటాం, నచ్చకపోతే వాడు మంచివాడైనా సరే దూరంగా పెడతాం. ఎంత స్ట్రాంగ్ లైక్స్ డిస్లైక్స్ మనకున్నాయో మనం ఎప్పుడైనా ఆలోచించామా? మన సత్వగుణంలో ఉన్నామా? ఏ గుణంలో ఉన్నాం? ఏ హార్ట్ దట్ నెవర్ హేట్స్. బుద్ధుడు చెప్పింది ఇది, నేను కాదండి. మనం ఏ గుణంలో ఉన్నా చెప్పడానికి ఇది. ఏ స్మైల్ దట్ నెవర్ ఫేడ్స్. అన్నీ ఉన్నాయి మనకి, తినడానికి ఉంది, ఉండడానికి మంచి ఇల్లు ఉన్నాయి, మెర్సిడెస్ బెంజ్ ఉంది, కార్లు అన్నీ ఉన్నాయి. కానీ ఎప్పుడు చూసినా మాకు అంత విచారం, ఏదో కోల్పోయినట్టు, పక్కవాడిని చూడడం, పక్కవాడిని సరదాగా మాట్లాడడం, లాంగ్ ఫేస్. ఎ స్మైల్ దట్ నెవర్ ఫేడ్స్, అది ఉందా మనకి? మూడోది బుద్ధుడు చెప్పినవండి, ఇది నేను పరిజ్ఞానం కల్పించి చెప్తున్నాడు, ఎవరి మీద కోపం మీద అనుకోకండి. ఏ టచ్ దట్ నెవర్ హర్ట్స్. మనం చాలామంది అనుకోవచ్చు, నేను ఎవరిని హర్ట్ చేయనండి, నేను చాలా స్మూత్గా మాట్లాడతాను, చాలా ఫ్రీడమ్ ఇస్తాను, వాళ్ళు ఏం చేస్తే అది చేసుకుంటూ ఉంటారు, నేను చాలా సిరియన్ పీస్ కామ్ అనేది మనంతలో మనమే అనుకుంటాం. నేను చాలా. ఈ నేను అన్నదే ప్రాబ్లం. ఈ నేను అంటేనే బిగ్ క్యాపిటల్ ఐ. ఈ క్యాపిటల్ ఐయే ప్రాబ్లం మనకి. ఈ నేను చేశాను, నేను ఆయనకి ఫ్రీడమ్ ఇచ్చాను, నేను వాళ్ళని బాగా చూసుకుంటున్నాను, నేను అది ఉంటే అది ఒక సంఖ్యలు. శ్రీరామకృష్ణ చెప్పారు, తమోగుణం ఉక్కు సంఖ్యలు, రజోగుణం వెండి సంఖ్యలు, సత్వగుణం బంగారు సంఖ్యలు. సంఖ్యలు ఏదైతే చేయిలు బంధించి ఉండడానికి, బంగారం అయితే వెండి అయితే. కాబట్టి ఈ విషయం మనం గుర్తుంచుకోవాలి. సత్వగుణం మనకుందా లేదా? ఆ సత్వగుణం ఉంటే ఎలా ఉంటాం? బుద్ధుడు చెప్పింది ఈ అద్దం, ఈ మూడు పెట్టుకుంటే మనకి గుర్తు చేసుకోవచ్చు, మన మనసును మనం పరిశీలించుకోవచ్చు ఎప్పటికప్పుడు. అయితే ఇప్పుడు త్రిగుణాతీతం స్వామి జీవితంలోకి వచ్చేద్దాం. టైం పావు గంట అయిపోయింది ఇంట్రడక్షన్లోనే. ఎందుకంటే మనకు తెలియాలి కదా త్రిగుణాలు అంటే ఏంటి, మనకు ఎంత ఉంది, మనలో ఏ స్థితిలో ఉన్నాం. త్రిగుణాతీతం స్వామి జీవితం బ్రీఫ్గా అన్నీ చెప్పడానికి లేదు, అన్నీ మీకు అన్నీ తెలిసినవే, చాలాసార్లు విన్నారు, అయినా మర్చిపోతారనుకోండి. ఇప్పుడు త్రిగుణాతీతం స్వామి జీవితంలో 3 గుణాలు ఏ స్థితిలో ఉన్నాయి? తమోగుణం, రజోగుణం, సత్వగుణం. ఈ తమోగుణం, రజోగుణం, సత్వగుణం చెప్పడానికి నేనేదో ఉపనిషత్తుల నుంచి పెద్ద పెద్ద భాష్యాలు ఏం చెప్పక్కర్లేదు. తమోగుణం అంటే గుర్తుండడానికి కుంభకర్ణుడు, బాగా తినడం నిద్రపోవడం. రజోగుణం గుర్తుండాలంటే రావణాసురుడు. సత్వగుణం మీకు గుర్తుండాలంటే విభీషణుడు. ఇప్పుడు అర్థం చేసుకోండి ముగ్గురు మనలో ఎవరు ఎక్కువ ఉన్నారో. తమోగుణం కుంభకర్ణుడు. త్రిగుణాతీత స్వామి జీవితం అని పేరు శారదా ప్రసన్న. అవన్నీ చెప్పడానికి టైం ఉండదు కాబట్టి బ్రీఫ్గా, శారదా ప్రసన్న దేవి అనుగ్రహంతో పుట్టాడు కాబట్టి ఆయనకి శారదా ప్రసన్న అని పేరు పెట్టారు. త్రిగుణాతీతానంద స్వామి బాగా తినేవారు. కుంభకర్ణుడు ఏం చేస్తాడండి, బాగా తింటూనే ఉంటాడనమాట, బాగా నిద్రపోతూ ఉంటాడు. అది తమోగుణ లక్షణం. ఒకసారి త్రిగుణాతీతానంద స్వామి హోటల్కి వెళ్ళారు. ఫుల్ మీల్స్ డబ్బులు ఇచ్చి కూర్చున్నారు. ఫుల్ మీల్స్ అంటే ఎంత అడిగితే అంత పెట్టాలి. వాడికి తెలియదు పాపం, ఏదో కొంచెం తింటాడేమో, ఒక కిలో రైస్ అని. కూర్చున్నారు, వేస్తూనే ఉన్నాడు, పప్పు తెచ్చాడు, రైస్ తెచ్చాడు, ఆ కర్రీస్ తెస్తూనే ఉన్నాడు, ఈయన తింటూనే ఉన్నాడు. వెళ్ళినా తీసుకురండి, అక్కడ ఖాళీ అయిపోతుంది. ఆ ఓనర్కి భయం వేసి, బాబోయ్ సాధువు గారు మీరు ఎంత తింటారని అనుకోలేదు, కాలు మీద పడి ఇంకా మీకు నన్ను క్షమించండి, ఈ ఫుల్ మీల్స్ కాదు కష్టం అని చెప్తే ఆయన నవ్వుకుంటూ వెళ్ళిపోయారనమాట. అంటే ఎంతైనా తినగలరు ఆయన. ముగ్గురు వెళ్ళారు భోజనానికి ఒకరింటికి, 2 యాబ్సెంట్. ఏం భయపడకమ్మా, నేను ఆమె ఇద్దరిది కూడా తినేస్తాను అంటాడు. అయితే ఇది తమోగుణం, అంటే మనలాంటి వాళ్ళకి ఇది తమోగుణ లక్షణం. బట్ వాళ్ళు ఎలా అతీతంగా ఉండగలిగారు? ఆయన ఆకలితో నెలల తరబడి జపధ్యానాలు, తీవ్ర వైరాగ్యం, తపస్సు చేశారు. కేవలం వేలూరు మట్టలు ఉన్నప్పుడు ఒక రోజుకి ఒక అరటిపండు తినేవారు, నెల రోజుల పాటు. అదే జపధ్యానాల్లో కూర్చుండేవారు. అలాగే 15 గంటలు పూజ చేసేవారు, జపధ్యానాలు చేసేవారు. అటాచ్డ్ లేవకుండా. మన పరిస్థితి చూడండి, 1 గంట కూర్చుంటే చాలు, ఇటు అటు తిరుగుతుంటుంది మనసు, మన శరీరం కూడా. బట్ త్రిగుణాతీతానంద స్వామి 15 గంటలు ఏకదాటిగా కూర్చొని జపధ్యానాలు, పూజ అవన్నీ చేసేవారంటే మరి తమోగుణులు ఉన్నారంటారా? ఆయనకి బద్ధకం అని చెప్తామా మనం? నిద్ర వస్తుందని చెప్పగలమా? సోమరని చెప్పగలమా? తిండిపోతని చెప్పగలమా? ఆకలితో నెలల తరబడి ఉండగలరు, ఒక అరటిపండు మీద ఉండగలరు. మనలో ఎంతమంది ఉండగలం? శివరాత్రి వస్తే ఉపవాసాలు, చాలా కష్టం కదా. అది త్రిగుణాతీత స్థితి. అలా ఉండేది. ఆయన జపం ధ్యానం చేస్తుంటే భోజనానికి లేచేవారు కాదంట. ఎక్కడ జపం ధ్యానం ఆగిపోతుందని చెప్పి అలాగుంటే అప్పుడు శివానంద మహారాజు వెళ్ళి బతిమాలి, నేను
పట్టుకుంటాను, నువ్వు కొంచెంసేపు తిను, తర్వాత మళ్ళీ జపం చేసుకుందు అని. అలాంటి స్థితిలో ఉండేవారు ఆయన. కాబట్టి మనం ఈ తమోగుణం అంటే ఎలాగ అధిగమించవచ్చు. తర్వాత రజోగుణం. ఈ రజోగుణం ఏంటంటే విపరీతమైన శక్తి ఉంటుంది వాళ్ళకి. ఏ పనైనా విపరీతంగా చాలా పని చేస్తారు. హైపర్ యాక్టివ్ అని కొంతమంది అంటారు, రెస్ట్లెస్ అని కొంతమంది అంటారు. ఈ రజోగుణ శక్తిని సరిగా ఉపయోగించుకుంటే చాలా మంచి పనులు చేయొచ్చు. అర్జునుడిలోనూ ఉంది రజోగుణ శక్తి, దుర్యోధనలో కూడా ఉంది. కాకపోతే ఒకడు మేలు చేశాడు, ఇంకొకడు కీడు చేశాడు. ఈ శక్తిని మనం పరహితం కోసం ఉపయోగిస్తే మంచిది, పరపీడనం కోసం కాదు. ఈ శక్తిని ఎలా ఉపయోగించాలి? స్వామి వివేకానంద అన్నారు, మనం దేంట్లో ఉన్నాం భారత జాతి అంటే తమోగుణంలో ఉన్నాము. ఈ తమోగుణం నుంచి లేచి, అందుకే లేవండి మేల్కోండి అని అందరినీ 2 సార్లు చెప్పారు. నిద్ర లేవడం, తమోగుణం నుంచి మేల్కోవడం. అక్కడి నుంచి రజోగుణంకి వస్తే తర్వాత ఏదో ఒక యాక్టివిటీ నడుస్తుంది. నిద్రపోయేవాడు కన్నా ఏదో పని చేయడం మంచిది కదా. ఇప్పుడు అందరూ చదువుకున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, ఏదో సంపాదిస్తున్నారు, ఒక కంఫర్టబుల్ జీవితం గడుపుతున్నారు. ఇది కొంచెం బెటర్. కాకపోతే ఈ రజోగుణం నుంచి దానికి సరైన మార్గంలో వెళ్ళకపోవడం వల్ల సమాజంలో అనేక రకాలైనటువంటి మన అకృత్యాలు, అరిష్టాలు అన్నీ చూస్తున్నాం. ఎందుకంటే ఆ రజోగుణం ఉన్న శక్తిని సరిగ్గా ప్రాపర్ ఛానల్లో మనం ఉపయోగించట్లేదు. అది రాంగ్ రూట్లో వెళ్ళిపోతూ ఉంది. దానికి ఏం కావాలి? ఇప్పుడున్న విద్యతో పాటు ఆధ్యాత్మిక విద్య అవసరం. ఆ విద్య కోసం ఎవరు పట్టించుకోవట్లేదు. అది కానీ ఉంటే అప్పుడు ఈ రజోగుణం నుంచి సత్వగుణంకి వెళ్తుంది. కానీ ప్రస్తుతం భారతదేశం రజోగుణంలో ఉంది. ఇదే స్వామి వివేకానంద కూడా ఆశించారు. ఫస్ట్ నిద్ర నుంచి లేవండి, తమోగుణం నుంచి లేవండి, తర్వాత రజోగుణంకి వెళ్తుంది. ఇప్పుడు ఆ స్టేజ్లో ఉంది భారతదేశం. ఈ రజోగుణం పీక్ వెళ్ళిన తర్వాత అప్పుడు సత్వగుణంలోకి వెళ్తుంది. కాబట్టి మనం ఏం బాధపడక్కర్లేదు, సమాజంలో ఇదైపోతుంది అదైపోతుందని. కాకపోతే వాళ్ళకి ఒక సరైన డైరెక్షన్ ఇవ్వాలంటే ఆధ్యాత్మిక విద్య చిన్నప్పటి నుంచే పిల్లలందరికీ నేర్పాలి. అది ఉంటే సరిపోతుంది. లేకపోవడం వల్ల ఇవన్నీ వస్తున్నాయి. ఈ ఆధ్యాత్మిక విద్య చాలా అవసరం. ఏది సమాజంలో జరుగుతున్నాయి అరిష్టాలు, అకృత్యాలు అన్నీ పోవాలంటే ఈ టీములు షీ టీముల వల్ల అవ్వదు. కొంతవరకు ఏదో చేయడానికి, కంట్రోల్ చేయడానికే తప్ప వాళ్ళ మనసులో మార్పు తీసుకురావాలంటే ఈ ఆధ్యాత్మిక భావాలు ఎక్కువ ఇవ్వాలన్నమాట. ఇది రజోగుణం. అయితే ఈ రజోగుణాన్ని త్రిగుణాతీత స్వామి ఆకున్న శక్తిని ఎలా ఉపయోగించారు? శారదాదేవితో ఆయన వెళ్తున్నారు ఎడ్ల బండిలో. ఆయన త్రిగుణాతీత స్వామి అమ్మతో బండిలో కూర్చోలేదు. ఆయన ముందు నడుస్తున్నారు పెద్ద కర్ర పట్టుకుని భుజం మీద. అర్ధరాత్రి బండి వెళ్తుంది. శారదమ్మ ఆ బండిలో నిద్రపోతున్నారు. అయితే ఆ రోడ్లన్నీ పల్లెటూరు రోడ్లు. పెద్ద గొయ్యి వచ్చింది. గొయ్యి వస్తే మనమైతే ఏం చేస్తాం? వెళ్ళి శారదాదేవిని లేపి, అమ్మ అక్కడ ముందు గొయ్యి ఉంది, ఆ బండి కొంచెం క్రాస్ అయిన తర్వాత మళ్ళీ మీరు కూర్చుందరు, కొంచెం దిగండి అని చెప్తాం మనం. అయితే త్రిగుణాతీత స్వామిని అమ్మని లేపలేదు. ఆ గొయ్యిలో ఈయన అడ్డుగా పడుకున్నారండి. ఆ బండిని, ఎడ్ల బండి తన మీద నుంచి వెళ్ళేలా. ఇది శక్తిని ఉపయోగించినటువంటి అమ్మ సేవకి. ఈ శక్తిని, ఈ రజోగుణాన్ని సద్వినియోగం చేయడం అంటే ఇదన్నమాట మనం నేర్చుకోవాల్సింది. అయితే ఆ తల్లి ఊరుకుంటుందండి? ఎంత నిద్రలో ఉన్న సాక్షాత్ జగన్మాత నిద్రపోతుంది అంటే నటించిందే తప్ప అమ్మ నిద్రపోతుందా? వెంటనే ఆ వైబ్రేషన్స్ ఆవిడకి తగిలి ఉంటాయి. వెంటనే శారదమ్మ లేచి, అయ్యో ఆపడు, బండి ఆపండి లేపి చెప్పి, ఏం చేస్తున్నావు, పిచ్చి పనులు అలాంటివి చేయకు అని చెప్పి శారదమ్మ ఆపారనమాట. అంటే అంత స్థితికి వెళ్ళిపోయారు త్రిగుణాతీత స్వామి. మనం అసలు కళ్ళలో కూడా ఊహించలేం. అసలు సాధ్యం అది? పెద్ద గొయ్యి పడితే నేను అక్కడ పడుకుంటాను, నా నుంచి బండి వెళ్ళాలంటే. అది ఆ రజోగుణ శక్తిని అలా ఉపయోగిస్తే దాని ప్రోగ్రెస్ ఉంటుంది, మనం ముందుకు వెళ్ళడానికి అవుతుందన్నమాట. సత్వగుణం. ఈ రజోగుణం లక్షణం ఏంటంటే టిట్ ఫర్ టాట్. ఎవడైనా మనం పని చేస్తే, మనల్ని నిందిస్తే మనం దానికి ప్రతీకార చర్య తీసుకుంటాం. కానీ ఆ ప్రతీకార చర్య లేకుండా ఉండడం సత్వగుణం. గాంధీ గారు అనమాట, ఒక చెంప మీద దెబ్బ కొడితే రెండో చెంప చూపించమన్నారు. అది ఎంత సాధ్యం అన్నది మనం ఆలోచించుకోవచ్చు. ఒకడు మనం మాట అంటే చాలు, జన్మలకి మర్చిపోం వాడిని. మనసు నిండా పెట్టేసుకుంటాం అనమాట వాడి మీద. వాడు ఎన్ని మంచి పనులు చేయనివ్వండి, ఒకటి చెడ్డ చేస్తే చాలు వాడిని మనసులో పెట్టేసుకుంటాం. వాడికి పెద్ద రెడ్ టిక్ పెట్టేస్తాం అన్నమాట. ప్రతీకార చర్య అంటే కొట్టక్కర్లేదు, మనసులో పెట్టుకుంటేనే చాలు, అదే ప్రతీకార చర్య. అంటే మీలో ఇంకా ఆ రజోగుణం ఉందని అర్థం మనలో. అది దాటి వెళ్తేనే సత్వగుణం. అది త్రిగుణాతీత స్వామి జీవితంలో ఆయన శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్నప్పుడు ఇలాగ ఉపన్యాసం ఇస్తున్నారు అన్నమాట. అందులో ఒక యువకుడు బాంబు తీసి విసిరాడు.
బాంబు విసిరితే ఏమవుతుంది? బాగా గాయాలు, తీవ్రం గాయాలయ్యాయి. మహారాజుని హాస్పిటల్‌లో వేశారు. ఇంత అయినప్పటికీ ఆయన చూశారు ఎవరు విసిరారో కూడా. ఆయన ఏం చెప్పారు? అడిగారు త్రిగుణాతీతాంజ మహారాజ్, ఆ లూయిస్ బాగానే ఉన్నాడా? ఆయనకేం కాలేదు కదా అని అడుగుతారనమాట. ఇది మనం ఎవరినైనా అలా చేయగలమా? మనల్ని ఎవరైనా తిట్టినా, కొట్టినా, ఇబ్బంది పెట్టినా, వాడు మనకు హాని చేస్తే వాడి కోసం వాడి యోగక్షేమాల కోసం అడగగలమా? అడగలేం. అలా అడగగలిగితే మన సత్వగుణం మనకున్నట్టే. తర్వాత ఈ త్రిగుణాలు, ఈ మూడింటిని అతీత స్థితి కదా ఇప్పుడు చెప్పబోతున్నాం. తమోగుణం దాటిపోయారు, రజోగుణం దాటిపోయారు, సత్వగుణం దాటాలి. దాటిన తర్వాత ఈ త్రిగుణాలకు అతీత స్థితి ఆయన పొందారా లేదా అంటే దేహధ్యాస లేకపోవడమే త్రిగుణాతీత స్థితి. అఖండ సచ్చిదానంద బ్రహ్మంలో మన మనసు మనం లయమైపోవడమే త్రిగుణాతీత స్థితి. సర్వత్రా ఒకే చైతన్యాన్ని దర్శించడమే త్రిగుణాతీత స్థితి. సర్వత్రా భగవంతుని దర్శించడమే త్రిగుణాతీత స్థితి. ఆయన ఉపన్యాసం ఇస్తుంటే త్రిగుణాతీత స్వామీజీ శాన్ ఫ్రాన్సిస్కో హాల్లో ఆయన మాట్లాడుతున్నప్పుడు గద్గదం అయ్యేది గొంతు. ఆయన శిష్యుడు ఒకసారి అడుగుతాడు, స్వామీజీ మీరు ఉపన్యాసం కూర్చోగానే గొంతు ఎందుకు అలాగా వణుకుతుంది? అది వినడానికి సరిగా లేదు, మీరు కొంచెం స్టడీగా ఉండాలి, నర్వస్ ఫీల్ అవుతున్నారేమో అని అంటాడు. అప్పుడు మహారాజ్ అంటారు, నాకు ఎదురుగుండా సాక్షాత్తు ఆ కాళీమాత కనిపిస్తుంది, ఆ భావపారవస్యంలో నా గొంతు రావట్లేదు, ఏం చెప్పాలో తెలియట్లేదని. ఇది అంటే డైరెక్ట్గా ఎక్కడ చూస్తే అక్కడ ఆ శక్తి, ఆ భగవంతుడిని మనం దర్శించగలిగితే అది త్రిగుణాతీత స్థితి. అలాగే ఈ దేహం మీద ధ్యాస లేకపోవడం. ఆయనకి ఒకసారి సర్జరీ చేయాల్సి వచ్చింది. ఆయన మత్తు మంది తీసుకోకుండా ఆపరేషన్ చేశారు అరగంట సేపు. అది మామూలు ఆపరేషన్ అంటే 6 అంగుళాలంట లోపలికి కోసి మరీ చేశారంట అరగంట సేపు. ఆయనకి ఏమీ చలనం లేదు, ఏమి లేదు, బాధ లేదు. అసలు మనం ఊహించలేము. ఎలా సాధ్యమైందంటే అది దేహం కాదనే ఆ మనసుని తీసుకెళ్ళిపోయారు పైకి, అంతే. అరగంట సేపు అయిన తర్వాత మళ్ళా అది త్రిగుణాతీత స్థితి. ఇవన్నీ రావాలంటే ఏం చేయాలి? ఈ స్థితులు రావాలంటే మనం ఏం చేయాలి? ఈ త్రిగుణాలు పోవాలంటే, త్రిగుణాలకు అతీతంగా పోవాలంటే శ్రీరామకృష్ణులు చక్కగా ఒకే ఒక విషయం చెప్పారు, మీరు ఏమీ చేయక్కర్లేదు, రిమెంబర్ మీ, నన్ను గుర్తుపెట్టుకోండి. 2 పదాలండి. మీరు ఏదో యోగా చేసేయాలి, తాంత్రిక సాధనలు చేసేయాలి, అదేదో క్రియాయోగం ఏమీ అక్కర్లే. శ్రీరామకృష్ణ చెప్పారు సింపుల్గా, ఈ 3 గుణాలు దాటి వెళ్ళిపోవాలంటే రిమెంబర్ మీ, నన్ను గుర్తుపెట్టుకోండి. అదే చాలా కష్టం. మనకు రామకృష్ణులు తప్ప అందరూ గుర్తుంటారు. ప్రపంచంలో ఎక్కడ ఏం జరుగుతుంది, చైనాలో ఏం జరుగుతుంది, అక్కడ ట్రంప్కి ఏమైంది, ఇక్కడ ఏమైంది, అక్కడ మోదీ ఏమున్నాడు, ఇవే మనసులో తిరుగుతాయి. కానీ రామకృష్ణుడు తప్ప ప్రపంచంలో అన్ని విషయాలు మనకు గుర్తొస్తాయి. మరి త్రిగుణాలకు అతీతంగా ఎలా వెళ్తాం మనం చెప్పండి? శ్రీరామకృష్ణ చెప్పారు, ఈ త్రిగుణాలకు అతీతంగా వెళ్ళాలంటే నన్ను గుర్తుపెట్టుకో అని సింపుల్గా. అయితే ఈ త్రిగుణాలు దాటాలంటే ఏం చేయాలి? శ్రీరామకృష్ణ గుర్తుపెట్టుకోవాలంటే ఏం చేయాలి? మనలో ఈ ప్రాపంచిక సంపదల మీద వైరాగ్యం, విరక్తి రావాలి. ఈ ప్రాపంచిక సంపదల మీద మనకి అటాచ్మెంట్ ఉన్నంతకాలం మన మనసు భగవంతునిపై వెళ్ళదు. అలాగే అహంకారం ఉన్నంతకాలం, నేను ఉన్నంత వరకు మనసు భగవంతునితో అనుసంధానం అవ్వదు. ఆ 2 సంఘటనలు చెప్పే ఆయన త్రిగుణాతీతానంద శారదా ప్రసన్న స్కూల్లో చదువుతున్నప్పుడు, ఆయన బాగా ధనవంతుడు, వాళ్ళ నాన్నగారు మంచి బంగారు గడియారం ఇచ్చారు. పరీక్షలకు వెళ్ళాడు, ఆ పక్కవాడు ఎవడో కొట్టేశాడు. పరీక్షలు ఇంకా ఉన్నాయి, ఇంకా 3-4 రోజులు ఇంకా నడుస్తున్నాయి. 2వ రోజు పరీక్ష అవగానే బంగారం వాచ్ పోగానే చాలా డిప్రెషన్, అయ్యో ఎంత కాస్ట్లీ బంగారు వాచ్ పోయిందే అని. పోతే ఏమైంది, మాస్టర్ ఆయన రామకృష్ణ దగ్గర తీసుకెళ్లారు. ఆయన చెప్పారు, ఈ ప్రాపంచిక సంపదల మీద మనసు పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది నాయన, ఎన్ని తరగని సంపద ఏంటంటే భగవంతుని కోసం ఆలోచించడం, ఆధ్యాత్మిక సంపద, అదే నీ మనసుని పరిశుద్ధం చేస్తుందే తప్ప ఇవన్నీ నిన్ను ఇబ్బందులు పెడితే ఇలా డిప్రెషన్లు, స్ట్రెస్, స్ట్రెయిన్ అన్నీ వస్తాయి. ఈ మధ్య ఒక భక్తురాలు చెప్పింది, వాళ్ళ అబ్బాయి ఇంజనీరింగ్ చదువుతున్నాడంట, ఐఫోన్ కావాలని అన్నాడంట. ఐఫోన్ ఇవ్వకపోతే కాలేజీకి వెళ్ళనున్నాడంట. సరే వెళ్ళకపోతే ఏం చేయాలి, ఐఫోన్ ఇచ్చింది ఆవిడ. అలాంటి వాళ్ళకి ఏం చెప్పాలంటే ఇదిగో ఇలాంటివి చెప్పాలి. శారదా ప్రసన్న చిన్నప్పుడు ఎలాగనయ్యా కాస్ట్లీ థింగ్స్ ఇస్తే ఇలా చేయింది, ఆయనకి బంగారం గడియారం ఇస్తే ఇలా పోగొట్టుకున్నాడు, మొత్తం పరీక్షలు సరిగా రాయలేదు,
నీకు కూడా ఈ ఐఫోన్ ఇస్తే పోయిందనుకో, నువ్వు కూడా సరిగ్గా చదవవు అని చెప్పాలి. కానీ అలా చెప్పరు. తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత మా దగ్గర తీసుకొస్తారు, కౌన్సిలింగ్ అంటారు. ముందు నుంచే మంచి విషయాలు వాళ్ళకి చెప్తే కదా, కష్టాలు వచ్చినప్పుడు, ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు, ఇలా టెంప్టేషన్స్ వచ్చినప్పుడు, డిస్ట్రాక్షన్స్ వచ్చినప్పుడు ఎలా ఎదుర్కోవాలో తెలుస్తుంది. తల్లిదండ్రులు అది చేయరు. అన్నీ అయిపోయిన దగ్గర తీసుకొచ్చి ఇక్కడ కౌన్సిలింగ్ అంటారు. మాకు కౌన్సిలింగ్ ఎక్స్పర్ట్ ఇక్కడ ఉన్నారు, స్వామి సిద్ధికంఠానందజీ. పాపం ఆయన రోజంతా ఈ ఇలాంటి కేసులతో డీల్ చేస్తూ ఉంటాడు. అది సంగతి. కరెక్ట్గా 8 అయింది. ఇంకో 2 నిమిషాలు ఆపేద్దాం. ఇంతకుముందు దండిగా ప్రసాదాలు ఇచ్చేవారు, ఎక్కువ చెప్పినా పర్వాలేదు. ఇప్పుడు ఇస్తున్నారు లేదు నాకు తెలీదు. తర్వాత ఇప్పుడు చెప్పాను కదా, సంపదల మీద మనకున్న అటాచ్మెంట్ ఉండే భగవంతుని పొందలేం. అలాగే అహంకారం ఉన్నా. ఈ శారదా ప్రసన్న బాగా డబ్బున్నవాడు కాబట్టి, డబ్బున్నవాడు కొడుకులు ఎలా ఉంటారు, ఇది తీసుకొచ్చి ఇక్కడ మఠంలో ఆ పని చెయ్యి, హార్మోని తీయు, ఆ మైక్ అక్కడ పెట్టి కుర్చీలు వేయి అంటే చేస్తారా? ఈయన కూడా శారదా ప్రసన్న శ్రీరామకృష్ణ దగ్గరికి వచ్చినప్పుడు ఆయనకి తెలుసు ఈయనలో ఏముంది అహంకారం. అది బాగా ధనవంతుడి కొడుకునని అహంకారం. వాడు రామకృష్ణ పరమహంస చెప్తారో, బకెట్తో నీళ్ళు తీసుకుని నా కాలు కడుగు అంటారు. అది చాలా నామోసి ఫీల్ అవుతాడు అనమాట, ఇంతమంది మధ్యలో నేను కాలు కడగడం అని. శ్రీరామకృష్ణ మళ్ళీ చెప్తే అప్పుడు గత్యంతరం లేక కాలు కడుగుతాడు. ఆ తర్వాత కాలంలో శారదా ప్రసన్న చెప్తారు, శ్రీరామకృష్ణులు ఆ రోజు నాలో ఉన్న అహంకారాన్ని పారద్రోలేరు. అంటే వాళ్ళకి తెలుసు ఏం చేస్తే వీళ్ళు పోతాయో. ఇలాంటి ప్రాపంచిక సంపదల మీదటువంటి అటాచ్మెంటు, అహంకారం ఇవన్నీ పోతే అప్పుడు భగవంతుల వైపు మన మనస్సు వెళుతుంది. కాబట్టే శ్రీరామకృష్ణులు అవన్నీ ఆయనకి తీశారు. అవి తీస్తేనే మనం ఆయన చెప్పినట్టు ఆయన గుర్తుపెట్టుకోగలం, లేకపోతే అది సాధ్యం కాదు. అది ఇంకా ఎన్నో తంత్ర సాధనలు చేశారు, ఇవి చేశారు, అవి చేశారు. టైం అంతా అయిపోయింది కాబట్టి ఇంకా ఆపేద్దాం. ఒక్కటే శ్రీరామకృష్ణులు త్రిగుణాతీత స్వామి బెంగాలీ మ్యాగజైన్ ఫస్ట్ ఎడిటర్ అండి. అది గొప్పగా చెప్పుకోవాలి, నేను కూడా ఎడిటర్ కాబట్టి. నేను ఫస్ట్ ఎడిటర్ని కాదు, కానీ రామకృష్ణ పరమహంస భావాలని వ్యాప్తి చేయడానికి కోసం బెంగాలీలో ఉద్బోధన్ మ్యాగజైన్ స్టార్ట్ చేయమని స్వామి వివేక్ అని చెప్తే ఆయన స్టార్ట్ చేశారు. ఆయన ప్రథమ సంపాదకులు. దానికోసం ఆయన ఎంతో కష్టపడ్డారు. ఇంటింటికి వెళ్ళి చందాలు అడిగారంట, ఆయనే ప్రూఫ్లు చదివారంట, ఆయనే వ్యాసాలు రాశారంట, ఆయనే అన్నీ చేశారంట. మాకు అలాంటి ఏ ఇబ్బంది లేదు, ఎందుకంటే మీలాంటి మంచి భక్తులు ఉన్నారు, అందరూ బాగా డొనేషన్స్ ఇస్తున్నారు. అయితే ఇంటింటికి మ్యాగజైన్ వెళ్ళాలి, ఇంటింటికి రామకృష్ణ భావ ప్రచారం సాగాలి అని ఆయన అప్పుడు స్టార్ట్ చేశారు. ఇప్పుడు మ్యాగజైన్ నడుస్తుంది. కాకపోతే ఇప్పుడున్న ఈ టెక్నాలజీ అప్పుడు లేదు కాబట్టి, యూట్యూబ్లో అవన్నీ లేవు కాబట్టి త్రిగుణాతీత స్వామి స్టార్ట్ చేయలేదు. ఇప్పుడు అది ఉంది కాబట్టి ఖర్చు లేకుండా ఎక్కువ భావాలు అందరికీ వెళ్ళాలి అని చెప్పి మ్యాగజైన్స్తో పాటు రామకృష్ణ ప్రభు యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేసి, మ్యాగజైన్ ఇంటింటికి వెళ్తే యూట్యూబ్ చేతికి జేబుకి వెళ్ళేలాగా చేస్తున్నాం. మరి ఎంతమంది చూస్తున్నారో తెలియదు, మీరు అందరూ బాగా చదువుకున్నారు కాబట్టి ఇవన్నీ చూడరని నాకు తెలుసు. ఇంకో లాస్ట్, ఈ శారదా ప్రసన్న శారదామాతకి సేవ చేయడంలో ఎలాంటి నిష్ఠ, భక్తి, శ్రద్ధలు చూపించారో చెప్పి ఆపేస్తాను. ఆయన శారదమ్మకి మిరపకాయలు అంటే ఇష్టం అండి, బాగా కారంగా ఉండాలి. ఆయన కొనడానికి వెళ్ళాడు మార్కెట్కి, అన్ని షాపులు బాగా కారంగా ఉన్నది అన్నీ తిని మరీ చూశాడండి. చూసి ఒక షాప్ దగ్గర మంచి బాగా కారంగా ఉన్నాయి, అది కొన్నాడు. తర్వాత ఆయన నాలుకంతా ఎర్రగా అయిపోయింది, ఎందుకంటే అన్నీ టెస్ట్ చేశాడు కదా. తీసుకొచ్చిన తర్వాత అమ్మ 4 చీవట్లు పెట్టారు, ఎందుకు నాయన అలా అని. అంటే ఆ భక్తి చూడండి. ఆ తర్వాత కాలంలో కూడా ఆయన శాన్ ఫ్రాన్సిస్కో వెళ్ళిపోయాక శారదమ్మకి ఖర్చులకి డబ్బులు పంపిస్తుండేవారు. అయితే ఈ మిరపకాయ అంటే ఒక సంఘటన. శారదామాత ఆఖరి రోజుల్లో ఏం జరిగిందంటే, శారదామాత ఉద్బోధన పైన ఉండేవారు, శారదానంద మహారాజ్ సేవ చేసేవారు. చాలా ఒక ద్వారపాలకుల కిందన గదిలో ఉండేవారు. 10-15 ఏళ్ళు సేవ చేస్తున్నప్పటికి కూడా శారదామాత ముఖాన్ని ఎప్పుడూ చూడలేదు శారదానంద మహారాజ్. అది మనం ఊహించగలమా? 15 ఏళ్ళు ఒకరితో ఉండి వాళ్ళ ముఖం చూడలేదు, అయినా అంత భక్తి శ్రద్ధలతో శారదమ్మకు సేవ చేశారు. ఎప్పుడు అమ్మ ముసుగుతూ ఉండేవారు. అమ్మకి ఒకసారి జ్వరం వస్తుంది, డాక్టర్లు చెప్పారు అది తినకూడదు, ఇది తినకూడదు అని. అమ్మకి మురి, ఈ బెంగాలీస్ అంటే ఎక్కువ మురి తింటారు. ఆ మురి ఎలా ఉండాలంటే దాంట్లో ఆవదం, మస్టర్డ్ ఆయిల్ వేసుకుంటారు, దాంట్లో బాగా పచ్చిమిరపకాయలు కారంగా ఉన్న కలిపి తింటారనమాట. అమ్మకి చాలా ఇష్టం శారదమ్మకి. డాక్టర్లు చెప్పారు అవన్నీ తినకూడదని. కాకపోతే ఆ రోజు శారదమ్మ ఒక గిన్నెలో అవన్నీ కలుపుకొని, మురి, ఆవదం నూనె, ఈ మిరపకాయలు అన్నీ బాగా హాట్గా ఉన్నాయి, కలుపుకొని తింటున్నారు. అక్కడున్న సేవకులు చెప్పారు తినకూడదని చెప్తే, డాక్టర్లు అమ్మ ఇది తింటుందని కంప్లైంట్ ఇచ్చారు వెళ్ళి శారదానంద మహారాజు. కిందనున్నారు ఆయన. అలా పైకి వస్తారు. శారదామాత ఆయన చూసి అడుగుతారు, ఏనాయనా
షరతు ఏంటి అని ఏం కావాలి అని అంటారు. శారదానందమాజ వస్తుంటే శారదామాత ఏం చేస్తారంటే తింటున్న గిన్నెని ఇలాగా చిన్నపిల్లల వెనక దాచేస్తారనమాట, చూడకూడదని. శారదానంద స్వామికి తెలుసు ఏం తింటున్నారు ఏంటి అని. ఏం కావాలైనా షరత్ అంటే వెంటనే అందులోంచి నాకు ఇవ్వండి అమ్మ అంటారు. అంటే తింటున్నది శారదామాత అప్పుడు తీసి ఆ తింటున్న మురి ఆయన చేతిలో పెడుతుందన్నమాట. అప్పుడే శారదానంద మహారాజు అమ్మ ఒక ముఖాన్ని ఆ రోజు ముసుగులో లేరు, ఫుల్గా చక్కగా దర్శనం అవుతుంది. ఆ భావ పారవస్యంలో ఆయన చూడగానే ఇంకా దివ్యానుభవం పొందుతారు ఆయన. ఒకటే కన్నింటి బాష్పాలు, కళ్ళ నుండి బాష్పాలు, ఏడుపు. అది దివ్యానందంతో, మామూలు ఏడుపు కాదు. నాకు ఇన్నాళ్ళు సేవ చేశాను నాకు కనిపించలేదు అని అలాగేం కాదు. ఆ దివ్యానందం, అమ్మ యొక్క దర్శన భాగ్యంతో ఆయన తన్మయులు అయిపోయి దివ్యానందంతో ఏడ్చుకుంటూ అలా భావపారవస్యంలో దిగుతూ కిందకి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత చాలాసేపటికి బాహ్యస్పృహకి వచ్చిన తర్వాత అప్పుడు ఆయనకు అర్థమవుతుంది శారదమ్మ ఈ దేహంలో ఇంకా ఉండరు అని. ఆ తర్వాతే 2 రోజుల తర్వాత అమ్మ దేహాన్ని చాలిస్తారు. ఈ మిరపకాయకి దానికి సంబంధం అంటే అమ్మకి అంత ఇష్టం మిరపకాయ. అలాంటి మిరపకాయ కోసం త్రిగుణాతీతాన్ని ఎంత కష్టపడ్డారు చూడండి. ఆయన నాలుకంతా కాలిపోయినా ఎర్రగా అయిపోయినా సరే ఆయన ఖాతరు చేయలేదు. ఎందుకంటే అలాంటి భక్తి ఉండేది. అలాంటి వాళ్ళు కాకపోతే ఎలాంటి వాళ్ళ మీద వాళ్ళు కృపా కటాక్షాలు కురిపిస్తారు చెప్పండి. ఎలాంటి భక్తి ఉండబట్టే కాబట్టి ఈ త్రిగుణాలకు అతీతంగా వెళ్ళిపోయారు. ఈ అజ్ఞానం అనేదే లేదు. కాబట్టి ఈ 16 మంది శిష్యులు మనకి ఒక మన మనసును పరిశీలించుకోవడానికి ఒక అద్దంలా పనికొస్తారు. వాళ్ళ జీవితాలు మనం సరిగా చదివితే. కాబట్టి రోజుకు ఒకసారైనా వాళ్ళు ఒకసారి ఉన్నారని తలుచుకుంటే మంచిది. ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి కాకుండా అలాంటి జ్ఞాన భక్తి వైరాగ్యాలు పవిత్రత మనకి భగవాన్ శ్రీరామకృష్ణులు ప్రసాదించాలని ప్రార్థిస్తూ సెలవు. నమస్తే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.